గోవుని సంరక్షించుకోవడం కోసం ఈరోజు మనం నిర్మించిన 12,500 గోకులాలు ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్న పండగకి. బహుశా గోవుల్ని పూజించడం ద్వారా తను మంచి సనాతనిగా ఎస్టాబ్లిష్ అవుతారు కాబట్టి ఈ స్థాయిలో ఆయన గోకులాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అలాగే తన ఫామ్ హౌస్ లో కూడా ఆయన పశువుల్ని పెంచుతున్నారు, ఎప్పటి నుంచో పెంచుతున్నారు. వీటిని చూసే వెటర్నరీ విద్యార్థులు వాళ్ళ ప్రాబ్లమ్ ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే సాల్వ్ చేస్తారు అని చెప్పి నమ్మారు. ఫిబ్రవరి 15వ తేదీన గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఆయన వస్తున్నారు అని తెలిసి గంటలు వెయిట్ చేసి మరీ ఆయన్ని కలిశారు. కానీ చూడండి ఒకసారి, ఇది మొత్తం అన్కట్ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్ మీకు మంచి మార్కులు వస్తే మీరు ఇట్లాంటి కోర్సుల్లో ఎందుకు చేరతారు అని చెప్పి అవమానకరంగా ఆయన మాట్లాడారు. వినండి విద్యార్థులు ఏం చెప్తున్నారు. నేను చెప్తున్నది కాదు, అంత కీలకమైన పశు సంపద ఆరోగ్యాన్ని పరిరక్షించే వాళ్ళు వెటర్నరీ డాక్టర్స్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్ర. ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డు, ఒక గార్డెనర్ లేదా రోజు పనికెళ్ళి సంపాదించే దినసరి కూలీలు ఒక నెలంతా కష్టపడితే వాళ్ళకి ఎంత వస్తుంది? ఏమీ చదువుకోకపోయినా కంప్లీట్ ఫిజికల్ వర్కే అయినా కూడా నెలకి తక్కువలో తక్కువ 15,000 నుంచి 20,000 దాకా సంపాదిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వెటర్నరీ డాక్టర్లకు ప్రభుత్వము నెలకి ఎంత ఇస్తుందో తెలుసా? కేవలం 7,000 రూపాయలు మాత్రమే. ఈ 7,000 కూడా నెల ఇవ్వట్లేదు. అందుకే వాళ్ళ కడుపు కాలింది, కడుపు మండింది, నిరవధిక నిరసనకు వాళ్ళు దిగారు. ఇప్పుడు ఏపీలో ఇది చాలా పెద్ద ఇష్యూ. కానీ మీడియాలో మీరు ఎక్కడా కూడా దీన్ని చూస్తుండరు. మీడియా ఎక్కడ కవర్ చేయట్లేదు దీన్ని. వాళ్ళ వాయిస్ ఎక్కడా వినబడట్లేదు. అందుకే నాలాంటి వాళ్ళకి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మా పరిస్థితి ఇది, మీరైనా సరే మా సమస్యని ముందుకు తీసుకెళ్ళండి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి. ఇప్పుడు అన్ని వెటర్నరీ కాలేజీల్లో విద్యార్థుల మీద తీవ్రమైన అణచివేత కొనసాగుతోంది. మెస్సులు క్లోజ్ చేసి, హాస్టల్స్ క్లోజ్ చేసి వీళ్ళని బలవంతంగా హాస్టల్స్ నుంచి వెకేట్ చేసి ఇళ్లకు పంపించడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి రాగానే భారీగా గోకులాల ప్రారంభోత్సవాలు చేశారు, గుర్తుందా? గోవుని సంరక్షించుకోవడం కోసం ఈరోజు మనం నిర్మించిన 12,500 గోకులాలు ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్న పండగకి. బహుశా గోవుల్ని పూజించడం ద్వారా తను మంచి సనాతనిగా ఎస్టాబ్లిష్ అవుతారు కాబట్టి ఈ స్థాయిలో ఆయన గోకులాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అలాగే తన ఫామ్ హౌస్ లో కూడా ఆయన పశువుల్ని పెంచుతున్నారు, ఎప్పటి నుంచో పెంచుతున్నారు. వీటిని చూసే వెటర్నరీ విద్యార్థులు వాళ్ళ ప్రాబ్లమ్ ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే సాల్వ్ చేస్తారు అని చెప్పి నమ్మారు. ఫిబ్రవరి 15వ తేదీన గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఆయన వస్తున్నారు అని తెలిసి గంటలు వెయిట్ చేసి మరీ ఆయన్ని కలిశారు. కానీ చూడండి ఒకసారి, ఇది మొత్తం అన్కట్ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. ఎంతసేపు వాళ్ళతో స్పెండ్ చేశారో మీకు అర్థమైపోతుంది. అసలు స్పెండ్ చేశారా లేదా, విన్నారా లేదా అని కూడా మీకు అర్థమైపోతుంది. కనీసం మేము ఏం చెప్తున్నామో పట్టించుకోలేదు, చేతిలో కాగితం తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి ఈ వెటర్నరీ విద్యార్థులు ఆవేదనగా చెప్తున్నారు. ఆ స్టైఫెండ్ విషయంలో 13 సంవత్సరాలుగా ప్రభుత్వం చూపిస్తున్న అశ్రద్ధకి మా భవిష్యత్తులు ప్రశ్నార్థకంగా కాకూడదని పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా బాధలు చెప్పుకుందామని మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము. సార్ వెళ్తుంటే సార్ అని పిలిస్తే సార్ మా దగ్గరికి వచ్చి జస్ట్ ఇలా మా ఇష్యూ చెప్పే లోపు మా పేపర్ తీసుకుని వెళ్ళిపోయారు. కనీసం ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఇప్పటికీ చిన్న అవసరాల కోసం కూడా మేము కంప్లీట్ గా ఫ్యామిలీ మీదనే ఆధారపడి బతుకుతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. ఇది పొలిటికల్ వీడియో కాదు, ఏ రాజకీయ పార్టీనో స్పాన్సర్ చేస్తేనో ఏ రాజకీయ పార్టీనో చెప్తేనో చేస్తున్న వీడియో కాదు. నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకుని రావడానికి ఒక బీమా సంస్థ ఇచ్చిన ప్రకటన హెల్ప్ అవుతుంది. అందుకే ఈ వీడియో ద్వారా ఒక ఇంపార్టెంట్ సమాచారాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. మనందరి జీవితాలు కూడా అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. మనం మనకంటే ఎక్కువగా మన కుటుంబాన్ని ప్రేమిస్తాం. ఫ్యామిలీ అంతా కూడా ఎవరి మీద అయితే ఆర్థికంగా ఆధారపడుతుందో ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే, ఆ వ్యక్తి సడన్ గా చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు ఆలోచించాలి. క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చిన, యాక్సిడెంట్ డిజబిలిటీ పాలైనా ఫ్యామిలీ సివియర్ గా ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ హెల్ప్లెస్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే జాబ్ వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఫస్ట్ చేయాల్సిన పని ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం. అది మనం ప్రాణంగా ప్రేమించే ఫ్యామిలీకి ఒక గొప్ప ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకి ఏదైనా జరిగి ప్రాణం పోయినా కూడా కుటుంబానికి ఒక లంసమ్ అమౌంట్ చేతికి వస్తుంది. ఇప్పుడు జస్ట్ 695 రూపాయలతోనే 2 కోట్ల దాకా ఫ్యామిలీకి కవరేజ్ ఇచ్చే
టర్మ్ పాలసీస్ తీసుకునే అవకాశం ఉంది. చిన్న వయసులోనే తీసుకుంటే ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద ఒకసారి క్లిక్ చేయండి. 51 కంపెనీల పాలసీలు మీకు కనిపిస్తాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి, కంపేర్ చేయండి. అప్ టు 15% వరకు డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది. మీరు ఎన్ఆర్ఐ అయితే కనుక మీకు 18% GST కూడా ఉండదు. గతంలో లాగా ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవడానికి లాంగ్ ప్రొసీజర్ ఏం లేదు. అప్లై చేస్తే చాలు 100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. కోట్లలో కవరేజ్ ఇస్తారు కదా, అందుకే ప్లాన్ అప్రూవల్కి ముందు మీ ఏజ్, ఎడ్యుకేషన్, ఇన్కమ్ ఇవన్నీ కంపెనీస్ చెక్ చేస్తాయి. కాబట్టి మీరు లింక్ మీద ఒకసారి క్లిక్ చేసి మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫ్యామిలీకి పూర్తి భద్రతనిచ్చే ఒక సూటబుల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పడం కాదు. రాష్ట్ర పాడి పరిశ్రమలో అత్యంత కీలకమైన వెటర్నరీ విద్యార్థుల మీద ఏ స్థాయిలో సిస్టంలో వివక్ష ఉందో ఎస్టాబ్లిష్ చేయడమే ఈ వీడియో ఉద్దేశం. భయంకరమైన వివక్షను వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, దాన్ని అందరూ తెలుసుకోవాలి. వీళ్ళ ఆవేదనను పట్టించుకుంది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు. ఫిబ్రవరి నెలలోనే వీళ్ళు కలవని నాయకులు లేదు ముఖ్య నాయకుల్లో. ఫిబ్రవరి 17వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. ఫిబ్రవరి 8వ తేదీన ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. ఫిబ్రవరి 15న నారా లోకేష్ గారిని కలిశారు. నారా లోకేష్ చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా వీళ్ళతో మాట్లాడారు. సమస్య ఏంటో తెలుసుకుంటాను అని చెప్పారు, కానీ ఆ తర్వాత తెలుసుకున్నారో లేదో మాత్రం ఇప్పటిదాకా తెలియదు. ఎందుకంటే వాళ్ళ సమస్య సాల్వ్ అవ్వలేదు. అందుకే మాట ఇచ్చే ముందర మంత్రి గారితో మాట్లాడాలి, అచ్చెన్నాయుడు గారితో అచ్చెన్నాయుడు గారికి మంత్రి గారితో మాట్లాడి వివరాలను కనుక్కోవాలి. మాట ఇచ్చే ముందర ఎంతో వీళ్ళలో ఏ ఒక్కరు స్పందించి ఉన్నా వెటర్నరీ డాక్టర్లను కాపాడండి అని చెప్పి ఇలా శవయాత్రలు చేసే పరిస్థితి ఉండేది కాదు. ఇలా ఫోటోలకు దండలు వేసే పరిస్థితి ఉండేది కాదు. మొత్తం ఏపీ వ్యాప్తంగా వెటర్నరీ విద్యార్థులు విధుల్ని బహిష్కరించి నెల రోజులకు పైగా ఇలాంటి నిరవధిక నిరసన దీక్షలు చేస్తున్నారు. రెండు 2013 నుంచి ఇప్పటిదాకా ధరలు భారీగా పెరిగాయి. అందరి జీతాలు పెరుగుంటాయి. ఒక్క వెటర్నరీ డాక్టర్ల స్టైఫండ్ మాత్రం, అది కూడా ఏపీలో మాత్రము అస్సలు పెరగలేదు. ₹1 కూడా పెరగలేదు. అప్పుడు ఎంత 7,000 ఉందో ఇప్పుడు కూడా అదే 7,000 ఇస్తున్నారు. ఇంత తక్కువ స్టైఫండ్తో మేము ఎలా బతకాలి అనేది వాళ్ళ ఆవేదన. పేరుకు వాళ్ళు డాక్టర్లు, MBBS, BDS, అలాగే ఆయుర్వేద డాక్టర్లు. వాళ్ళతో పాటే వీళ్ళు కూడా తెల్లకోట వేసుకుంటారు. వాళ్ళకంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి పశువులకి వైద్యం చేస్తారు. 2019 యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ ప్రకారము లైవ్ స్టాక్ అంటే వ్యవసాయం కోసం మనం పెంచే జంతువులు, వాటికి ఏపీ అనేది ఒక మెయిన్ సెంటర్గా ఉంది. ఆవులు, ఎద్దులు 46 లక్షల దాకా ఏపీలో ఉన్నాయి. గేదెలు అయితే 62 లక్షలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల ఉత్పత్తిలో దేశంలోనే 5th ప్లేస్లో ఉంది. గొర్రెలు, మేకల పెంపకంలో 2nd ప్లేస్లో ఉంది. దేశంలోని మొత్తం మేకలు, గొర్రెల్లో 27% దాకా ఏపీలో ఉన్నాయి. పౌల్ట్రీ తీసుకుంటే చికెన్ ఉత్పత్తిలో 2nd ప్లేస్లో ఉంది. ఎగ్ ప్రొడక్షన్లో అయితే 1st ప్లేస్లో ఉంది. ఇదంతా కూడా 2019 డేటా. అప్పుడుతో పోల్చితే ఈ 5 ఏళ్ల కాలంలో ఏపీ పశు సంపద అనేది 20 నుంచి 30% దాకా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్క 2020లోనే యానిమల్ హస్బెండరీ నుంచి ఏపీ ఆర్థిక వ్యవస్థకు 61,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఏటా ఇది 5% పెరుగుతూ పోతుంది. అంత కీలకమైన పశు సంపద ఆరోగ్యాన్ని పరిరక్షించే వాళ్ళు వెటర్నరీ డాక్టర్స్. అందులో కీలకమైన వాళ్ళు వెటర్నరీ జూనియర్ విద్యార్థులు. వీళ్ళు తీవ్రమైన వివక్షను ఏపీలో ఎదుర్కొంటున్నారు. మిగతా మెడికల్ కోర్సులతో పోల్చి చూసినప్పుడు పశు వైద్య విద్యార్థుల మీద తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. అది అర్థం కావాలి అంటే మీరు ఒకసారి నంబర్స్ని అర్థం చేసుకోవాలి. వెటర్నరీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల స్టైఫండ్ 2013లో 7,000కి పెంచారు. అప్పుడు MBBS విద్యార్థుల స్టైఫండ్ కూడా 7,000 ఉండేది. కానీ 2024 నాటికి MBBS, BDS విద్యార్థుల స్టైఫండ్ 25,906 రూపాయలకు పెరిగింది. ఆయుర్వేదం విద్యార్థులకైతే 2013లో 5,000 చిల్లర ఉంటే వాళ్ళకి ఇప్పుడు 22,500 ఉంది. కానీ ఈ పశువైద్య విద్యార్థులకు మాత్రం ₹1 కూడా పెంచలేదు. ఇప్పటికీ 7,000 ఇస్తున్నారు. మనుషులకు సాధారణ డాక్టర్లు ఎంత ముఖ్యమో పశువులకు ఈ వెటర్నరీ డాక్టర్స్ కూడా అంతే ముఖ్యం. మెడికల్ కోర్సుల అండర్ గ్రాడ్యుయేట్ల లాగే జూనియర్ వెటర్నరీ డాక్టర్లు కూడా 5.5 ఏళ్లే చదువుతారు. అందరూ 5.5 ఏళ్లే చదువుతారు. అలాంటప్పుడు స్టైఫండ్లో ఇంత వ్యత్యాసం ఎందుకు? ఇది వివక్ష కాదా అనేది వాళ్ళ ప్రశ్న. ఈ వివక్ష కేవలం అండర్ గ్రాడ్యుయేట్లోనే కాదు, PG, PhD విద్యార్థుల విషయంలో కూడా ఉంది. అసలు సంబంధమే లేకుండా ఉన్నంత ఎక్కువ గ్యాప్ కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, వెటర్నరీ PG చేసే వాళ్ళకు 9,000 స్టైఫండ్, PhD చేసే వాళ్ళకు జస్ట్ 10,000 మాత్రమే స్టైఫండ్ ఇస్తుంది. అదే మెడికల్లో, డెంటల్లో PG చేసే విద్యార్థులకు 61,500 రూపాయలు నెలకు స్టైఫండ్ ఇస్తున్నారు. ఆయుర్వేదంలో PG చేసే వాళ్ళకైతే 56,300 రూపాయలు. సో
9,000 ఎక్కడ, 56,000 ఎక్కడ? PhD ఉండేది వెటర్నరీ మెడికల్లోనే, ఆయుర్వేదంలో PhD లేదు. వెటర్నరీలో PhD చేస్తే నెలకు 10,000 రూపాయలు ఇస్తారు. అదే ఇతర మెడికల్ కోర్సుల్లో కనుక PhD చేస్తే వాళ్ళకు నెలకు 81,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు. వాళ్ళకు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి తగ్గించాలి అని నేను చెప్పట్లేదు. ఇక్కడ వాళ్ళతో సమానంగా పశు వైద్యుల్ని ఎందుకు చూడట్లేదు? పశు వైద్యం చదివే విద్యార్థుల్ని ఎందుకు సమానంగా చూడట్లేదు? వీళ్ళు ఎందుకు తక్కువ? వీళ్ళ మీద ఎందుకు ఇంత వివక్ష అని మాత్రమే అడుగుతున్నారు. పోనీ వీళ్ళ వృత్తి ఏమైనా చాలా ఈజీగా ఉందో, కూర్చొని కదలకుండా పనిచేస్తున్నారా అంటే అట్లా ఏం లేదు. మెడిసిన్ విద్యార్థులు క్యాంపస్లో ఇంటర్న్షిప్ పూర్తి చేస్తారు, కానీ వెటర్నరీ వాళ్ళు 2 జిల్లాల్లో కనీసం పనిచేయాలి. 6 నెలల పాటు ఒక్కొక్క దగ్గర వాళ్ళు వర్క్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ ఫుడ్, వాళ్ళ అకామిడేషను, ఆ ఖర్చంతా కూడా వీళ్ళే పెట్టుకోవాలి. అప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా వాళ్ళు తిరగాలి. ప్రభుత్వ జంతు సంరక్షణ కేంద్రాలు, జూలు, డిఫరెంట్ యానిమల్ ఫార్మ్స్లో వాళ్ళు పనిచేస్తారు. నోరు తెరిచి నాకు పలానా సమస్య ఉంది అని చెప్పి చెప్పలేని మూగ జీవాల సైకాలజీని, వాటి తీరుని అర్థం చేసుకొని వీళ్ళు వైద్యం చేయాలి. వీళ్ళు పని చేయకపోతే డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది అగ్రికల్చర్ సెక్టార్. మూగ జీవాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే కొత్త వ్యాధులు డిటెక్ట్ చేయడంలో కూడా వీళ్ళ పాత్ర చాలా కీలకం. పక్కనుండే తెలంగాణలో ఏమన్నా చాలా ఇచ్చేస్తున్నారంటే అక్కడ కూడా అన్యాయమే జరుగుతుంది. అక్కడ కూడా జూనియర్ వెటర్నరీ విద్యార్థులకు 9,000 మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారు. తెలంగాణలో 9,000 ఇస్తున్నారు కదా, మేము ఇంకొక 500 ఎక్కువగా 9,500 ఇస్తాం, కానీ మీరు అడిగినట్లు మెడికల్ వాళ్ళతో సమానంగా మేము ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ భీష్మించు కూర్చుంది. సో ఇది ఎక్కడి న్యాయము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ కోర్సుల పట్ల, పశు సంరక్షణ పట్ల, పశువుల డాక్టర్ల పట్ల ఇది ఘోరమైన వివక్ష. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. పశువుల మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పుకుంటూ ఉంటాము, కానీ అట్లా చెప్పుకోవడం కాదు. పశువులకి వైద్యం చేసే డాక్టర్స్ పట్ల వివక్ష కొనసాగుతోంది. ఆ వివక్షని తెలుసుకోవాలి. ఆ వివక్ష గురించి గవర్నమెంట్స్ని మనం క్వశ్చన్ చేయాలి వాళ్ళకు మద్దతుగా. ఎందుకంటే వాళ్ళు స్మాల్ నెంబర్, చాలా చిన్న గ్రూప్ వాళ్ళది. వాళ్ళు ఆందోళన చేసినా కూడా రాష్ట్రం అంతా ప్రధాన వార్త అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకి. అలాంటప్పుడు మనలాంటి వాళ్ళమే వాళ్ళకు నైతిక మద్దతుగా నిలబడాలి. సో మిగతా రాష్ట్రాల్లో కూడా వెటర్నరీ వాళ్ళకి ఏమైనా ఇంతే తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారా తెలుగు రాష్ట్రాల్లో లాగా అని చెప్పి ఒకసారి చెక్ చేస్తే చాలా షాకింగ్ విషయాలు తెలిసాయి. రాజస్థాన్లో వెటర్నరీ విద్యార్థులకు నెలకు 24,000 రూపాయలు స్టైఫండ్, ఉత్తరప్రదేశ్లో అయితే 23,500 రూపాయలు స్టైఫండ్, వెస్ట్ బెంగాల్లో, కేరళలో 27,000 ఇస్తున్నారు, కర్ణాటక, తమిళనాడులో 14,000, హర్యానాలో 17,000, పంజాబ్లో 15,000 ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే ఎందుకు ఇంత వివక్ష? ఎందుకు ఈ రాష్ట్రాలు ఏమన్నా వెనుకబడి రాష్ట్రాల? బడ్జెట్స్ లేవా ఈ రాష్ట్రాలకి? వాళ్ళు మొత్తం కలిపి 5-6 వేల మంది కూడా లేరు. వాళ్ళకి ఇవ్వడానికి భారీ బడ్జెట్లేం అక్కర్లేదు, జస్ట్ కన్సర్న్ ఉండాలి, మనసు ఉండాలి అంతే. పోనీ వెటర్నరీ విద్యార్థుల మీద ఇంత నిర్లక్ష్యం చూపిస్తే, ఇంత వివక్ష కొనసాగుతూ ఉంటే అది ఎవరికి నష్టము? విద్యార్థులు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది రైతులు ఎఫెక్ట్ అవుతారు, పశు సంపద ఎఫెక్ట్ అవుతుంది. 5.5 ఏళ్ల పాటు ఇంత తక్కువ స్టైఫండ్తో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం కాబట్టి ఈ కోర్స్ ఎంపిక చేసుకునే వాళ్ళు క్రమంగా తగ్గిపోతారు. ఇప్పటికే పశువుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తుంది దేశంలో. ముఖ్యంగా పాల కోసము, మాంసం కోసం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం కాబట్టి లైవ్ స్టాక్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఆ సంఖ్యలో వెటర్నరీ డాక్టర్స్ అందుబాటులో లేరు. స్పర్శ్ డేటా ప్రకారం ఒకసారి చూడండి, దేశంలో 54 వెటర్నరీ కాలేజీలు ఉంటే వాటి నుంచి కేవలం 3,000 మంది వెటర్నరీ డాక్టర్స్ మాత్రమే ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు. అంటే ఈ కోర్సుల్లో చేరి మధ్యలోనే డ్రాప్ అవుట్స్ అవుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్స్ ఎంకరేజింగ్గా లేవు కదా, ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. దేశంలో 50 కోట్లకు పైగా లైవ్ స్టాక్ ఉంటే వెటర్నరీ డాక్టర్స్ మాత్రం కేవలం 1,00,000 మందే ఉన్నారు. లైవ్ స్టాక్ పెరిగినంతగా వెటర్నరీ డాక్టర్స్ పెరగట్లేదు. లైవ్ స్టాక్ జనాభా పెరిగే కొద్దీ తీవ్రమైన జబ్బులు కూడా పెరుగుతాయి. కొత్త రకం వ్యాధుల ప్రమాదం ఉంది అని చెప్పి సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయో సైన్సెస్ ఇంటర్నేషనల్, CABI, కాబి అంటారు, ఆ సంస్థ 2011లోనే ఒక తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఇప్పటికే మనం కరోనా వైరస్ని, బర్డ్ ఫ్లూని, స్వైన్ ఫ్లూని, నిఫా వైరస్, ఇలాంటి చాలా కొత్త వైరసెస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. జంతువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి జంతువులకి నిత్యం వైరస్లు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో కొత్త వాటిని ముందే గుర్తించాలి అన్నా కూడా ఈ వెటర్నరీ సైన్సెస్లో రీసెర్చ్ మీద గవర్నమెంట్ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. అటువైపు విద్యార్థులకి కొత్త అవకాశాలు కల్పించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ ఇలాంటి ఘోరమైన వివక్షలోకి విద్యార్థుల్ని నెట్టేస్తే వాళ్ళు నెలల కొద్దీ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోతే, సో నెక్స్ట్ ఎవరైనా సరే ఆ కోర్సుల్లోకి వస్తారా కనీసము? ఇది గవర్నమెంట్ జరగబోయే ప్రమాదాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మేము అగేన్స్ లో పోవట్లేదు గవర్నమెంట్ కి. గవర్నమెంట్ ఏం చెప్పిందో మేము అదే అడుగుతున్నాం. రోజుకి 250 రూపాయలు అంటే ఏంటండి? ఒక ఆటోకి అట్లీట్లు పోతే 100 రూపాయలు అయిపోతుంది. 250తో మేము రూమ్ రెంట్లు కట్టుకోవాలా? మేము తినాలా? మా బట్టలు ఏంటి? ఇంట్లో వదులుకొని బయటకు వస్తున్నాం. మేము ఎంత కష్టపడుతున్నాం, మేము గవర్నమెంట్ పట్టింపే లేదు. కొంతమందిలో సిస్టంలో ఉండే వాళ్ళలో పశువుల డాక్టర్లు అంటే భయంకరమైన చిన్న చూపు ఉంది. వీళ్ళ ఆందోళనలోనే ఈ విషయం ఎస్టాబ్లిష్ కూడా అయింది. అందుకే నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు OSD
ఆయన్ని పోల్ నాయుడు అంటారు. పోల్ నాయుడు ఆయన గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటున్నారు ఆయన. సో విద్యార్థులందరూ కూడా వాళ్ళ పరిస్థితిని వివరించి మంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో మంత్రికి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ఆయన్ని కలిశారు. మినిస్టర్ని కూడా కలిశారు, ఆయన్ని కలిశారు. ఆయనతో ఎక్కువగా టచ్లో ఉన్నారు. ఆయన అంటారంట, మీకు మంచి మార్కులు వస్తే మీరు ఇట్లాంటి కోర్సుల్లో ఎందుకు చేరతారు అని చెప్పి అవమానకరంగా ఆయన మాట్లాడారంట. వినండి విద్యార్థులు ఏం చెప్తున్నారు. నేను చెప్తున్నది కాదు ఇది. ఫిబ్రవరి 8వ తారీఖున ఓఎస్డీ పోల్ నాయుడు గారిని కలవడం జరిగిందండి. ఆయన మా బాధను వినడం పక్కన పెట్టేసి, అయినా మీకు మంచి ర్యాంకులే వస్తాయి కదా, మిగతా కోర్సులో జాయిన్ అవ్వకుండా ఇందులో ఎందుకు జాయిన్ అయ్యారని అడిగారు. వెటనరీ ప్రొఫెషన్ తీసుకోవడం నేరమా, అదే మేము చేసిన తప్ప అని ప్రశ్నిస్తున్నాము. ఆన్ పార్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ మాకు స్టైఫండ్ పెంచాలి ఏపీలో అని చెప్పి అడిగితే, అంత ఎక్స్పెక్ట్ చేయకండి, అంత మీకు రాదు అని చెప్పి అన్నారు. బడ్జెట్ లేదు, కనీసం మీకు బడ్జెట్ ఇవ్వడానికి మా దగ్గర 10 రూపాయలు కూడా లేవని చెప్పి అన్నారు. మీకు ఇవ్వడానికి మా ప్రభుత్వం దగ్గర 10 రూపాయలు కూడా లేవు, ప్రభుత్వం అంతా కూడా అప్పుల్లో ఉంది అని కూడా ఆ ఓఎస్డీ మాట్లాడాడంట. ఈ ఓఎస్డీ ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోక మంత్రిని అడ్డం పెట్టుకొని చాలా రకాలుగా సంపాదిస్తున్నారు అని చెప్పి నాకు అందిన సమాచారం. చివరికి విద్యార్థుల నుంచి కూడా ఆయనే సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఆ సంథింగ్ ఏంటో మంత్రి గారు కనిపెట్టి అలర్ట్ అవ్వాలి అని చెప్తున్నాను. ఈ విద్యార్థులు ఎవరు గొంతమ్మ కోరికలు కోరడం లేదు కదా, న్యాయం చేయండి అని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళకిచ్చే స్టైఫండ్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భారం కాదు. అది పశు సంపద బాగోగు మీద పెట్టే ఒక గొప్ప పెట్టుబడి అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలి. వీళ్ళ సమస్య వీళ్ళది మాత్రమే కాదు అని మనం కూడా అర్థం చేసుకోవాలి. సో మొత్తం మూగజీవాలకు సంబంధించింది. మా బాధ వింటే మూగజీవాలైనా సరే కన్నీరు కారుస్తాయి అని చెప్పి వీళ్ళు ఒక క్రియేటివ్ వీడియోను కూడా రిలీజ్ చేసి ఇలా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. మూగజీవాలకు వైద్యం చేసే పశువులకు ఇంత కష్టమా? ఇంత శ్రమ పడే వారికి 7,000తో సరిపెడతారా? వీళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరా? అయ్యో, నాకు ట్రీట్ చేసిన డాక్టర్కి ఇంత కష్టం వచ్చిందా? నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయం ఎలా అయినా నా మిత్రులకి చెప్పి ఏదైనా సహాయం చేయాలి. అన్నింటి సంరక్షణకు తనను తాను దూరం పెట్టి అడుగు ముందుకు వేసే పశు వైద్యులకు, పశు వైద్య విద్యార్థులకు ఇప్పుడు మన మద్దతు అవసరం. మన బాధ్యతగా వీళ్ళ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేద్దాం. వాళ్లకు మన మద్దతు ప్రకటిద్దాము. నేను చేసిన ఈ వీడియోని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీరు పోస్ట్ చేయండి, లేదా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చే పార్ట్ని కూడా మీరు విడిగా పోస్ట్ చేయండి, లేదా సంబంధిత అధికారులకి, సంబంధిత వెటర్నరీ డిపార్ట్మెంట్కి, మంత్రులకి, గవర్నమెంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ట్యాగ్ చేయండి, వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఒక స్పందన అనేది తీసుకొని వద్దాము. ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మనమందరము వాళ్ళకి వాయిస్ చేసినప్పుడే పశువులకి వైద్యం చేసే డాక్టర్స్ సంతోషంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. పశు వైద్యుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నది కరెక్ట్ కాదు అనేసి మాది. పశువుల శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సులో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. పశువుల బాధలు మాకు తెలుసు, మా బాధలు ఎవరికి తెలుసు అని మేము గట్టిగా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అలాగే నేను ఈ వీడియోలో చెప్పాను కదా, ఇప్పుడు 695 రూపాయలతోనే 2 కోట్ల రూపాయల విలువైన టర్మ్ పాలసీలు తీసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అప్ టు 15% డిస్కౌంట్తో టర్మ్ పాలసీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.